దుబాయ్ వాళ్ళు ఏఐ పవర్డ్తో కూడుకున్నటువంటి ప్యాసింజర్ కారిడార్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో కేవలం 14 సెకండ్స్లోనే, ఎన్ని సెకండ్స్లో 14 సెకండ్స్లోనే పేపర్లెస్ తోని, అంటే పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్ పేపర్స్ ఇవన్నీ ఏం లేకుండా బేసిక్గా ఇమిగ్రేషన్ ప్రాసెస్ని 14 సెకండ్స్లోనే కంప్లీట్ చేసే విధంగా ఏఐ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ని దుబాయ్ వాళ్ళు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో ప్రధానంగా ఏంటి, మనము ఇమిగ్రేషన్ ఏదైనా దేశానికి వెళ్తే ఆ దేశానికి సంబంధించి ఇమిగ్రేషన్లో సెక్టార్లో బేసిక్గా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే వ్యక్తి యొక్క పాస్పోర్ట్, ప్యాసింజర్ యొక్క పాస్పోర్ట్, అదేవిధంగా ఇమిగ్రేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏఐ టెక్నాలజీ అంటే ఫేషియల్ రికగ్నిషన్ వీటన్నింటిని ఉపయోగించుకొని వితిన్ 14 సెకండ్స్లో పేపర్లెస్ ఇమిగ్రేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ని ఏ దేశంలో లేకపోతే ఏ ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చారు అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఓకే, సో ట్రావెల్ వితౌట్ బార్డర్స్ అనే నినాదంతో ఈ డాక్యుమెంట్ ఫ్రీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ని దుబాయ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో వితిన్ 14 సెకండ్స్లో మనకి ఏంటి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటి ఫేషియల్ రికగ్నిషన్ అండ్ బయోమెట్రిక్స్ని ఉపయోగించి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. సో అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పాస్పోర్ట్స్ కానీ, అదేవిధంగా మనకి ఇమిగ్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. ఓకే, క్లియర్స్ 10 ప్యాసింజర్స్ ఎట్ వన్స్, ఆటోమేటిక్ ఫ్లాగింగ్ ఆఫ్ సస్పీషియస్ కేసెస్ ఏవైతే ఉంటాయో సస్పీషియస్ కేసెస్ని కూడా ఐడెంటిఫై చేయవచ్చు. దీంట్లో ప్రధానంగా నో బోర్డింగ్ పాసెస్, అదేవిధంగా కౌంటర్స్ నీడెడ్, అదేవిధంగా నో పాస్పోర్ట్స్తోని బేసిక్గా ఇమిగ్రేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, ప్రధానంగా వచ్చేసి టర్మినల్ 3 ఏదైతే ఉందో టర్మినల్ 3లో బేసిక్గా ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ జెన్ అప్గ్రేడ్ దుబాయ్ స్మార్ట్ టన్నెల్ని కూడా తీసుకురాబోతున్నారు. 2020లో తీసుకొచ్చారు కదా, దాని ద్వారానే ఈ టర్మినల్ 3 ఏదైతే ఉందో బేసిక్గా అక్కడ అన్నమాట. సో ఫస్ట్ అండ్ బిజినెస్ క్లాస్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఏఐ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ని తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.